మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. గుడ్ మార్నింగ్, కూర్చోండి. పిల్లలు, నేను చెప్పేది బాగా వినాలి, బాగా చదువుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అలాగే మాస్టర్ గారు, మాకు ఈరోజు కథ చెప్తారా? చెప్పండి మాస్టర్ గారు. అలాగే తల్లి, చెప్తా. మీరంతా ఇప్పటి వరకు పొడుపు కథలు, పిట్ట కథలు విన్నారు. కని విని ఎరుగని పిడుగుల్లాంటి పోలీస్ ఆఫీసర్ కథ చెప్తా, వింటారా? చెప్తాను. కాకి వస్త్రాలను శాస్త్రాలుగా నమ్మిన సిద్ధాంతం వాళ్ళది. త్రిముఖ సింహాలు వాళ్ళు. మానానికి అపాయమని తెలిస్తే ప్రాణాలు తెగించి సమస్యకు ఎదురెళ్తారు. అటువంటి పోలీస్ వారి కథ ఇది. పిట్ట కథ కాదు, పిడుగుల కథ. ఏంటి ఇలా వచ్చారు పోలీస్? అలా చూస్తున్నావు? మీరు ఇక్కడ ఎంత చూసినా ఎంత వెతికినా ఏమి దొరకదు. ఏం లేదు గుణగారు, మిమ్మల్ని ఒకసారి చూసి కలిసి పోదామని వచ్చాం. ఇందాక మీరు ఏమి దొరకదన్నారు. దొరకనంత వరకు ఎవడైనా దొర. ఒక్కసారి పోలీస్ చేతికి దొరికితే ఎవడైనా ఎరా. అయినా గుణాగారు, మా పోలీస్ వాళ్ళు గాలం వేస్తే దొరకని వేటగాడు ఉండడు, చేప ఉండదు. అది సందులోనైనా సముద్రంలోనైనా. గుణగారు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ వీధుల్లో ఎవరో డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేస్తున్నారని. అది నిజమా కాదని తెలుసుకోవడానికి వచ్చామంతే. అదేం లేదు పోలీస్ సారు. ఉంటే నేను ఊరుకుంటానా చెప్పండి? ఉంటే నేనే అలాంటి వ్యాపారం చేసేవాడిని. బాధేస్తా, పాతేస్తా. మీరు క్షేమంగా వెళ్ళిరండి. అయితే అలాంటిది ఏమీ లేదంటావు? లేదు సారు, ఒట్టు. గుణశేఖర్ గారు, తప్పు చేస్తే ఒట్టేసిన వదలం ఈ పోలీస్ వాళ్ళం. గుణగారు, మామూలుగా ప్రతి మొగాడికి మొలతాడు ఉంటుంది, కానీ కాకి డ్రెస్సు కట్టుకుంటుంది మొలతాడు. అదే నడుం బెల్ట్, గుర్తు పెట్టుకో. ఏమిటన్నా ఈ పోలీసులు మనల్ని వ్యాపారం చేసుకునివరా బతకనివరా? ఒక పోలీసు ఏమో ఏరా అంటాడు, ఇంకొక పోలీసు ఏమో చాప అంటాడు. గాలం వేస్తారంట, పట్టేస్తారంట. అది చూద్దాం. తమ్ముడు, నాకు కాకి బట్టలను చూసే కాలుతుంది. అల్లుడు, నీకు కాకి బట్టలు చూస్తే కాలుతున్నాను కదా, ఎక్కడ కాలుతుంది? మామా, శంకర్ సార్,
ఎలా ఉంది డ్యూటీ ట్రైనింగ్? ఎలా ఉంటే ఏంటి సార్, పోలీస్ అవుదామని తీసుకున్న ట్రైనింగ్ కంటే పోలీస్ అయినాక చాలా మజాగా ఉంది సార్. అవును సార్, మీరు అన్నది కరెక్టే. మన నిజాయితీ మనకు తోడుగా నీడగా మజాగా ఉంటుంది. హాయ్ సార్. హాయ్ విజయ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు గ్రౌండ్కి వచ్చి ఎంతసేపు అయింది? మేము రావడం అయింది, రౌండ్ వేయడం అయింది. ఏ రౌండ్ సార్? రాత్రి రౌండా? అది కాదులేండి సార్, రన్నింగ్ రౌండ్. ఇంకా నయం, నేను పెగ్గు రౌండ్ అనుకున్నా. సార్, మన డిపార్ట్మెంట్కు డ్రగ్స్ గంజాయి తలనొప్పిగా మారా సార్. వాటిని మనం అడ్డుకోవాలి, కట్టవేయాలి. మనం అడ్డుకోకపోతే ఈ జనరేషన్ యువతకు డ్యామేజ్ జరుగుద్ది. అలాంటిది ఏది జరగదు సార్, మనలాంటి కాకి కవచాలు ఉండగా. ఎందుకంటే మన ఒంటి మీద ఉండేది కేవలం కాకి చొక్క మాత్రమే కాదు సార్, మనతో ఉండేది శాస్త్రం, మహాశాస్త్రం. మామూలుగా మన శాస్త్రాల గ్రంథాల్లో ఉంటాయి, కానీ మన కాకి శాస్త్రం 6 అడుగుల మనిషి రూపంలో ఉంటుంది సార్. ఆ శాస్త్రం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. మన శాస్త్రం ప్రజల్లో ఉంటుంది, ప్రజల కోసం పని చేస్తుంది, వారి కోసం రెయ్యి పగలు శ్రమిస్తుంది, అవసరమైతే తన ప్రాణాల సైతం అర్పిస్తుంది. కన్ను పోయినా సరే తన పంచ ప్రాణాలు పణంగా పెడుతుంది సార్. ఎందుకంటే మనది శాస్త్రం, మహాశాస్త్రం కనుక. మీరు సత్యమే చెప్పారు సార్, మన శాస్త్రం ఎక్కడ తగ్గదు, తడపడదు. అవసరమైతే ఎదురొచ్చినోన్ని తాట తీస్తుంది, తగలబెట్టేస్తుంది. అవును సార్, మన కాకి శాస్త్రానికి రక్షించడం తెలుసు, శిక్షించడం తెలుసు. విజయ్ సార్, చెప్పండి సార్. కొద్దిగా చాయ్ హోటల్ దగ్గర పోనీయండి, చాయ్ తాగుతూ మాట్లాడదాం. ఓకే సార్. చోటు 2 చాయ్. ఎందుకు సార్, ఏమైంది? చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏం చెప్పమంటారు సార్, ఎటు చూసినా ఎక్కడ చూసినా కలుషితమే. ఎవరికి బాధ్యత లేదు, శుభ్రత లేదు. మనుషులు తిరుగుతున్న పరిసరాలు చెత్తతో నిండిపోయి ఉన్నాయి. అందువల్ల మనిషిలో చెత్త గుణాలు పేరుకుపోయాయి. మారాలి, మార్పు తీసుకురావాలి. అది మన ఒక్క డిపార్ట్మెంట్తో సాధ్యమవుతుందా సార్? అది అందరిలో మార్పు రావాలిగా. సంకల్పంతో సాధ్యమే సార్. సార్ రండి సార్. మీరు ఇక్కడ ఉన్నారు సార్, నేను మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నా. చాయ్ తాగుతారా సార్? నో థ్యాంక్ యూ సార్. సార్, ఇన్ఫర్మేషన్. ఏంది అది? చెప్పండి సార్. ఆ గుణాగాడు మార్కెట్ యార్డ్లో డ్రగ్స్ సప్లై చేస్తాడని ఇన్ఫర్మేషన్. ఎప్పుడు? ఈరోజు ఈవినింగ్ సార్. విషయం వినిపించే చోట వినివిస్తే విశ్వం వింటుంది, విజృంభిస్తుంది. గుణగాడు కానీ వాని అనుచరులు కానీ దొరికితే చెమటలో తీద్దాం. చల్.
వచ్చినారా? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్? ఈ ఎదవలు తప్పించుకున్నారు సార్. ఇది ఎవరు కనిపించారే? అసలు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా శంకర్ సార్? కరెక్టే సార్. నేను తెలుసుకున్న సమాచారం మిస్ కాదు. మనం వస్తున్నామని తెలిసి పారిపోయారా? ఇక్కడెక్కడైనా మనకు కనిపించకుండా దాక్కున్నారా? ఎన్నాళ్ళు దాక్కుంటారో, ఎప్పటికైనా దొరకపోతారో అది చూద్దాం రండి. పెద్దాయనా, ఓ పెద్దాయనా, ఏం చేస్తున్నావు? నమస్కారం సారు. ఆహా, ఏం చేస్తున్నావని? పొయ్యి వెలిగించుకొని కడుపు నించుకోవాలి కదయ్యా. పొయ్యి వెలిగించుకోవాలి, కడుపు నింపుకోవాలంటే ఎండిన కట్టెలు కొట్టుకొని నింపుకో, పచ్చని చెట్టుని కొట్టి కాదు. అవును పెద్దాయన, చెట్లను పెంచాలే కానీ తుంచకూడదు. పోలీసుల డ్యూటీ మనుషుల్ని రక్షించడమే కాదు, మహావృక్షాలని రక్షించడం కూడా. నీడనిచ్చే చెట్లను నిలువుగా నరికిస్తావా పెద్దాయన? వద్దు పెద్దాయన, నరకవద్దు, వదిలేయి. పెద్దాయన, చెట్లంటే కేవలం నీడనివ్వడమే కాదు, అవి అందరికి ప్రేమను ఇస్తాయి, పంచుతాయి. అదే మనిషి అయితే ప్రేమనివ్వడు, నీడనివ్వడు. ఈ మధ్య అలా తయారయ్యారు మనుషులు. ఇప్పుడు చెప్పు పెద్దాయన, చెట్లను నరుకుతావా, నాటుతావా? సరే సరే, నీడ ఇచ్చే చెట్టుని నీరు పోయించి బతికించుకుంటా. మంచిది పెద్దాయన. ఎదవలను శిక్షించాలని వచ్చాం, వృక్షాలను రక్షించాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం మ్యాటర్ ఉంది సార్ పేపర్లో అంతలా చదివేస్తున్నారు? నిన్న జరిగేటివి ఈరోజు తెలుసుకునేటివే కదా సార్ పేపర్ అంటే. సార్, మన లాంటి పెళ్లి కాని వాళ్లకు వధువు కావలేను అని పేపర్లో కూడా ప్రకటన ఇస్తుంటారు. ఊరుకోండి సార్, నీరోటి పిల్లి గోల. మన లైఫ్ అంతా లాటి పట్టుకొని తిరగడానికే సరిపోయింది. అమ్మాయిని ఎక్కడ పడేయాలి, ఎక్కడ పట్టుకోవాలి అంటే మనకు పెళ్ళయ్యే సీన్ లేదంటారా సార్? ఆ సీన్ ఉందో లేదో దేవుడు ఎరుగు. అంతకంటే ముందు నిజాయితీకి తోడు నీడ దొరకడం చాలా కష్టం సార్. ఎందుకంటే నీచులను నమ్మినంత తేలిగ్గా నిజాయితీ గల మనుషులను నమ్మదు సార్ ఈ సమాజం. ఉన్నమాటే చెప్పారు సార్. కానీ పరుల పొట్ట కొట్టేవాడు గునాగాడు అయితే వాడి పైన తొడ కొట్టేవాడే పోలీస్. పదండి సార్, డ్యూటీకి టైం అయింది. సార్, అక్కడ బండి వస్తుంది, ఆపుదాం. ఏ బాబు, బండి సైడ్ కాపో. ఓకే సార్. సార్, ఇది గుణాగాడి బండి, చెక్ చేద్దామా? చెక్ చేద్దాం. ఎవరిదిరా బండి? గుణన్నది సార్. ఏముందిరా బండిలో? ఏం లేదు సార్, ఎంటీ. చెక్ చేద్దాం, పదండి సార్. నువ్వు నీ బండి నీ ఓనర్ బ్రతికిపోయారు పో ఈరోజు. శంకర్ సార్, ఆ గుణాగాడు భయపడ్డాడంటావా, జాగ్రత్త పడ్డాడంటావా? మొన్న మనం వాడి ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చాం.
సార్ ఎదవులు ఎప్పుడు వార్నింగ్లకు మారారు సార్. లాఠీలతో లాగి తంతేనే వింటారు. ఆ సమయం రాకపోతుందా? ఆ గుణగాడు దొరక్కపోతాడా? వేచి చూద్దాం సార్. డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మై డియర్ స్టూడెంట్స్, మీకెంతో జీవితం ఉంది, భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. డ్రగ్స్ అనేది చాలా ప్రమాదం. అది మిమ్మల్ని, మీ జీవితాలని పాడు చేస్తుంది. అందుకే మీకు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాలని మేము ఇక్కడ రావడం జరిగింది. దానికి మీరంతా దూరంగా ఉండాలని మా పోలీసు వారి హెచ్చరిక. డ్రగ్స్ అనే మహమ్మారికి మీరు బానిస కాకూడదు. దానికి మీరు బానిస అయితే ముందు మీ ఒంటిని, తర్వాత మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు సంతోషపడాలే కానీ బాధపడకూడదు. మీలో ఒక మహాత్మా గాంధీ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక అబ్దుల్ కలాం పుట్టుకు రావాలి. సమాజం మెడలు వంచాలన్నా మీ వల్లే సాధ్యం. సమాజం మెడలు ఎత్తాలన్నా మీ వల్లే సాధ్యం. మీరు అలా ఎదగాలి. అప్పుడు అది అందరికీ సంతోషం. చెప్పండి, మెడలు దించుతారా, ఎత్తుతారా? వెరీ గుడ్ స్టూడెంట్స్, ఇలాగే మీరంతా దమ్ముతో నడవాలి, గంభీరంగా బ్రతకాలి. భావి తరాల యువ సార్వభౌమ ఇంటిని వెలిగించు, ఇండియాని కదిలించు. సత్తా ఉన్న యువ సార్వభౌములు మీరే. ఇది కాకి శాస్త్రం చెప్పుతున్న మాట. శాస్త్రం శాసనం, తిరుగులేని శాసనం. ఎప్పటికీ అలా జరగదు సార్. మేము భారతీయులం, ఏ దానికి బానిసకం. తల ఎత్తుతాము కానీ తల వంచాం. ఏంట్రా అడ్డంగా పలిసిందా? ఈ గుణవసరం తెలీదా? రోడ్డు మీ అబ్బా జాగిర అనుకున్నావా? అడ్డంగా నిల్చున్నావు. ఇంకోసారి అడ్డుగా వస్తే అడ్డంగా కోస్తా. చూసారా సార్ ఆ గుణగడి పొగురు? అమాయకుని చూసుకుని ఎలా కొట్టాడో. వాడిని చూడగానే జనం పక్కకు తప్పుకోవడానికి వాడేమన్నా జర్జా జమీందారా? కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా రవి సార్. ఆగండి గుణగారు. ఏంటి సార్, లైసెన్స్ పేపర్సా? కాదు గుణగారు, మీ దగ్గర కామన్ సెన్స్ పేపర్స్ ఉన్నాయా? ఉంటే తీయండి. లేదుగా. ఏం పోలీస్, ఏం మాట్లాడుతున్నావు? పోలీసునే, పవరున్న పోలీసునే, పొగరున్న పోలీసునే మాట్లాడుతున్నా. ఒంట్లో కొవ్వుంది కదా, అది బలిసింది కదా అని జనాన్ని కొట్టుకుంటూ పోకూడదు గుణ. ఏంది పోలీస్ అలాగా జనాన్ని చూసుకొని నన్ను అవమానిస్తున్నావా? పట్టకూటికి గతి లేని పూరం బోకులు వాళ్ళు. ఇప్పుడేంటి, బండి మీద నుంచి దించాలనుకున్నావా? ఈ వీధిలో నన్ను నడిపించాలనుకున్నావా? దించడం ఏంటి? నీ బైక్ మీద నుంచి నిన్ను దించగలను, నీ ఒంట్లో కొవ్వుని కరిగించగలను, నిన్ను బాగా పరిగెత్తించగలను కూడా. నీ మంచిగా చెప్తున్నా, మర్యాదగా అతనికి క్షమాపణ చెప్పు. పెద్దాయనా ఇలా రా. క్షమించు. ఏం చూస్తున్నావు? వెళ్ళు. ఏమి జరిగింది? కోపంతో ఉన్నటువంటి నీ కోపానికి కారణం ఉంది మామ. ఆ పోలీసులు నన్ను రోడ్డు పైన అడ్డంగా నిలబెట్టి నిలదీశారు, అవమానించారు. వీధిలో నా పరువు పోయింది మామ. నన్ను చూడగానే భయంతో వణికిపోయే పాలక జనానికి నా చేత క్షమాపణ చొప్పించాడు మామ. ఆ పోలీసులు అంత చూడందే నేను నిద్రపోను, నీరు ముట్టను, ముద్దు పట్టను, చంపేస్తా మామ.
హలో ఆ పోలీసులు చావాలిరా. అన్న సరే అన్న. శంకర్, రవి, ఏ పోలీస్, నీ ఒంటి మీద వస్త్రాలు చూసుకుని మీకింత పొగరా? ఏమైంది ఇప్పుడు? ఇద్దరు సచ్చారు, మిగిలింది నువ్వే. అరే గుణ, మళ్ళీ చెప్తున్నా విను. మా ఒంటి మీద కాకి వస్త్రం అనే శాస్త్రం ఉంది. ఈ శాస్త్రం శాసనం. యోగాసనాలు దేహాన్ని నడిపిస్తాయి. మా శాస్త్రాలు శాసనాలు దేశాన్ని నడిపిస్తాయి. పొడిచే పొద్దుకి మొలిచే మొక్కకు ఈ పోలీసు చావు లేదురా. ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాం. ఏముందిరా మీ కాకి వస్త్రాల్లో? సావులో కూడా సవాలేనా? అన్నయ్య, ఈ పోలీసులు కాకి డ్రెస్ ఉందని మన వ్యాపారానికి అడ్డుపడ్డారు, అడ్డంగా పడి చచ్చారు. మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి, చావే గతి.
ఆ బండిని ఆపండిరా, అందరూ కాకి డ్రెస్సులు ఉన్నాయి. ఆ బట్టలు తీసి ఇక్కడే తగలబెట్టేద్దాం. ఆగొండ్రా. ఏమైందన్నా, ఎందుకు ఆపావు? ముందు దేకోరే. వెనక రండిరా. సార్ పారిపోయారు పగటి వేషగాళ్ళు. ఎలా ఉంది మన ఎంట్రీ? అదిరిపోలా. చూశారా, ఆ పోలీస్ కథ వింటే మీ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. అది ఆ పిడుగుల కథ అంటే. అలాగే జీవించారు, అలాగే తెరమరుగయ్యారు. ఆ పోలీసుల జీవితం అందరికీ ఆదర్శం. వాళ్ళు శాస్త్రాలను ధరించిన అస్త్రాలు. ఇప్పుడు చెప్పండి, చదువుకొని పెద్దయ్యాక మీరంతా ఏమవుతారు?